లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. నల్లమల్లి అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో శివనామ స్మరణతో మారుమోగుతుంది. కాబట్టి ఈసారి ఈ సలేశ్వరం జాతరకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ దగ్గర నుండి చూస్తున్నాడు. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఈ యొక్క లింగమయ్య జాతర ఉత్సవాలను జరుపుతున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించారు. ఇక ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో లింగమయ్య కొలువై ఉంటాడు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి దండకారణ్యంలో ఉంటుంది. ఇక్కడికి పూర్తిగా 5 కిలోమీటర్లు వెళ్తూ 5 కిలోమీటర్లు తిరిగి రావడం, మొత్తంగా 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా నల్లమల్లలో జరగబోయే ఈ ఉత్సవాలు మరో అమర్నాథ్ యాత్రగా కూడా పేరుగాంచినవి. ట్రెక్కింగ్ అంతా కూడా సాహసోపేతమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ వస్తుంది. చాలామంది పెద్ద ఎత్తున భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఆ ప్రాంతాలంతా కూడా ఏటవాలుగా ఉంటాయి, చాలా ఎత్తైనటువంటి ప్రాంతాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహారంతో పాటు వాటర్ను కూడా సఫిషియెంట్గా వారికి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా లింగమయ్య జాతరలో చెంచులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రధానంగా లింగమయ్యకు పూజలు చేసే దగ్గర నుండి అన్నదాత వితరణ, అదేవిధంగా ప్రసాద వితరణ మొత్తం కూడా చెంచులే చూసుకుంటారు. చెంచులే లింగమయ్యకు ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇది మరింత ఆసక్తిగా మారబోతుంది. మొత్తంగా ఎప్పుడు నల్లమలలో లింగమయ్య జాతర వచ్చినప్పుడు అందరి దృష్టి కూడా ఈ యొక్క అమర్నాథ్ యాత్ర మీదే ఉంటుంది. కాబట్టి ఈసారి జరగబోయే ఈ యొక్క అమర్నాథ్ యాత్రకు సంబంధించి మేజర్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండే చెంచు సంఘాల ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. కిందికి వెళ్ళే వారికి ఎక్కడైనా ఏమైనా ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స అందించేందుకు సర్వత్రా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ముఖ్యంగా వేసవి కాలంలో ప్రధానంగా ఈ జాతర జరగబోతుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ నుంచి రోడ్డు నుంచి దాదాపు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వృధా ప్రయాసాలకు ఓదార్చి లింగమయ్యను చేరుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈసారి జరగబోయే జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాటలు జరగకుండా, ప్రధానంగా ఎక్కువగా భక్తులు తరలి వచ్చిన టైంలో ఒకరిపై ఒకరు తోసుకుంటారు. ఇలాంటివి జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ ఇప్పటికే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి లింగమయ్య జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సందర్శించారు. ఆయన కాలినడకన వెళ్ళి పూర్తి స్థాయిలో దగ్గరగా వెళ్ళి చూసి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక